హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో ఆర్ఆర్సీ సికింద్రాబాద్ మనకైతే 4th ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ గురించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక డేట్స్ అలాగే ఆ ప్లేస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వాటి గురించి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే కనుక 4th ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ 232 మెంబర్స్కి అయితే ఈ లిస్ట్ ఇచ్చారు ఆర్ఆర్సీ సికింద్రాబాద్. ఇక్కడ కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్ అయితే ఇచ్చారు, క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు, రోల్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ అయితే అడ్రస్ ఈ విధంగా మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ ఎక్కడైతే చేస్తారో ఆ అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ డేట్ కూడా మనకి మెన్షన్ చేశారు. 23-24 వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి టోటల్ 232 మెంబర్స్కి అయితే మనకి వెన్యూ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడవచ్చు ఈ డేటా అనేది. అలాగే మీరు కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు మెయిల్ ద్వారా మెన్షన్ చేస్తారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేది మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఇదైతే నోటిఫికేషన్, మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ఆర్సీ 2019 ఇందులో కనుక మనం చూస్తే ఇక్కడైతే మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఇచ్చారు. ఇందులో వెబ్సైట్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ కనుక చూస్తే కనుక మనం మెట్రికులేషన్ 10th క్లాసు, అలాగే ఎన్సీవీటీ ఎస్సీవీటీ సర్టిఫికేట్ యాజ్ అప్లికబుల్ ఐటీఐకి సంబంధించి అనుకుంటే ఇది SC/ST సర్టిఫికేట్. అలాగే ఇక్కడ NXU1 అని మెన్షన్ చేశారు. ఈ NXU1లో ఏ ఫార్మెట్లో ఉంటుందో ఆ ఫార్మెట్లోనే మీరు వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ ఫార్మెట్లో కనుక ఆన్లైన్లో లేకపోతే మాన్యువల్గా మీరు MRO దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకుని ఆ సర్టిఫికేట్ అయితే మీరు వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ OBC నాన్ క్రిమినల్ ఏరియా సర్టిఫికేట్, ఇది కూడా ఫార్మేట్ ఉంది. NXU2 ఇది నోటిఫికేషన్లోనే కింద NXUలో ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ వేయింగ్ ఎగ్జామినేషన్ ఫీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇక్కడ కూడా NXU ఇచ్చారు. సో ప్రతి ఒక్కటి ఒరిజినల్స్ మైనారిటీకి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి మనకి ఇవి ఏమేమి తీసుకెళ్ళాలంటే ఇక్కడ మనకి అన్నీ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ కనుక మనం చూస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉండేది. ఇందాక చెప్పాం కదా NXU1, ఇది NXU1 ఈ ఫార్మేట్లో ఉండాలి. ఈ ఫార్మేట్లో మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చారు. OBC సర్టిఫికేట్ ఫార్మేట్స్ ఇచ్చారు, డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఫార్మేట్స్ ఏం తీసుకెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ EBC ఈ విధంగా ఈ ఫార్మేట్లో మీరు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఏంటంటే మీ సర్టిఫికేట్లో 10th కానీ బీటెక్ కానీ ఏదైనా కానీ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉందో అందులో ఉన్న ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో మీ అప్లికేషన్లో కూడా అదే విధంగా ఉండాలి. ఆ విధంగా కనుక లేకపోతే మీరు నోటరీ అయితే చేయించుకోవాలి. ఒకసారి మీ అప్లికేషన్ చూడండి, మీ సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా చూడండి. జస్ట్ ఒక్క లెటర్ మార్చినా సరే నోటరీ చేయించుకోవాలి. అలాగే ఒక డాట్ ఉన్నా సరే మీరు నోటరీ అయితే చేయించుకోవాలి. ఆ విధంగా చూసుకోండి. ఆధార్ కార్డులో మీ పేరు ఏదైతే ఉందో, మీ సర్టిఫికేట్లో పేరు ఏదైతే ఉందో ఆ రెండు సేమ్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ విధంగా లేకపోతే దానికి కూడా మీరు నోటరీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది క్యాస్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ దగ్గర చాలామంది ఫార్మేట్ రాంగ్ తీసుకెళ్తారు. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఫార్మేట్లో ఇచ్చారో అదే ఫార్మేట్లో మీరైతే తీసుకెళ్లాల్సి ఉంది. ఆ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, మాన్యువల్గా అయినా సరే మీ అదే ఫార్మేట్లో తీసుకోండి. మనకి 12 days టైం అయితే ఉంది. ఈ టైంలో మీరు ఇవన్నీ చేయాల్సి ఉంది. అలాగే మీరు 23-24 డేట్ 2 days కాకపోతే 3 days అక్కడ టైం పడుతుంది. కాబట్టి మీరు కావాల్సిన మనీ అయితే తీసుకోండి. కావాల్సిన బట్టలు ఏవైతే ఉంటాయో మీరు లాంగ్ డిస్టెన్స్ కన్నా నుండి వస్తే కనుక మీరు ఈ ఏర్పాట్లు చేసుకోండి. అలాగే
సర్టిఫికేట్స్ ఇందాక చెప్పాం కదా, సర్టిఫికేట్స్ ఫార్మేట్ ఏదైతే ఉందో అదే ఫార్మేట్లో మీరు ప్రతి ఒక్కరూ తీసుకుని వెళ్ళాలి. ఒకసారి నోటిఫికేషన్ చూడండి. మీరు జర్నీలో మీ సర్టిఫికేట్లు అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. అలా మెడికల్ గురించి, మెడికల్ ఏ విధంగా చేస్తారు వాటి గురించి అయితే మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము.